తెలుసునా వీళ్ళిద్దరు? వీడు రేవంత్ రెడ్డి వీడు మీ అమ్మ వీడు ఏం చేశాడు వేస్ట్ ముడ కొడుకు. ఎందుకు అట్లా? మరి మాకేం సాయం చేయలేడు వాడు. ఎందుకు వచ్చి మాకు కేసీఆర్ చెప్పినంత చేశాడు. అమ్మ మీకు రేషన్ కార్డు లేదు, రేషన్ కార్డు చేశాడు. మాకు పింఛన్ అంటే పింఛన్ చేశాడు. వీడు ఏం చేశాడు చెప్పు? ఏం చేశాడు వేస్ట్ వీడు వచ్చి? ఏం చేయలేదా? ఏం చేయలే మాకు, ఏం చేయలే మాకు అసలు. అమ్మ అప్పుడన్నా రేవంత్ రెడ్డి కేసీఆర్ మాకు అప్పుడు అమ్మ 50,000 కాదు 10,000 ఇస్తున్నాడు ఖచ్చితంగా వాడు ఇచ్చాడు. వీడు 50 పైసలు లేవు మన నోట్ల మనవాడ చుట్టుకుంటే ఏం చెప్తారు మరి? వీడు వచ్చి ఏం లాభం మరి? మరి ఫ్రీ బస్ లాంటి పథకాలు పెట్టింది కదా, వాడు ఏం వచ్చినాయి? ఏం వచ్చినాయి? వాడు పెట్టిన ఏం రాలేదు మాకు కేసీఆర్ పెట్టినాయి. మాకు అన్నీ ఏం చెప్పిండు అని మొత్తం వచ్చినాయి. కానీ వీడు వచ్చిన కాడికి మాకేం రాలేదు. ఇద్దరిలో ఏ నాయకుడు బెస్ట్? మా కేసీఆర్ బెస్ట్. ఇప్పుడు ఆయన రావాలి. ఈయన వచ్చినా కానీ ఎవరు ఓట్లు వేయరు. వీడు అసలు రావద్దు. ఇప్పుడు ఇక్కడ కేటీఆర్ రేవంత్ రెడ్డి బొమ్మ ఉంది కదా, వీళ్ళిద్దరిలో పోల్చుకుంటే ఎవరు బెస్ట్? మా కేసీఆర్ బెస్ట్. వీళ్ళిద్దరు నాకు అవసరం లేదు. మాకు కేసీఆర్ కొడుకు కేటీఆర్. ఆయన నాకు అది తెలియదు కానీ కేసీఆర్ ఒక్కటి తెలుసు. మరి నాకు సమయం చేసిండు ఆయననే. ఈయన బాగానే చేస్తాడు పనులు కేటీఆర్. మరి చేస్తాడు, వాళ్ళ కొడుకు కదా ఆయన చేస్తాడు ఆ పిల్లగాడు. కానీ చెప్పింది కానీ పాటను కరెక్ట్ చెయ్యాలి. ఈయన ఒప్పుకున్నాడు ఏదైనా చేసిండా కరెక్ట్, ఏం చేయలేడు. అందుకే వదిలేసింది. కాదు ఈసారి ఏ పార్టీ వస్తే బాగుంటుంది? మా కేసీఆర్ వాళ్ళ కొడుకు ఇద్దరే రావాలి. వాళ్ళకి వేస్తారా ఓటు? కంపల్సరీ. మేము పోయిన సంవత్సరం కూడా ఆయనకే వేసినాం కానీ ఆయన ఎట్లా ఓడిపోయినా తెలియదు మాకు. మరి రేవంత్ రెడ్డి ఇస్తా అన్నారు పథకాలు, ఏమి ఇచ్చాడు చెప్పు? ఇచ్చిండు ₹1 పెంచలేడు వాడు. ఈ నెల పింఛను మళ్ళీ నెల వేస్తుండు, మళ్ళీ నెల పింఛను మీద నెల వేస్తుండు. ఆ కేసీఆర్ ఉన్నప్పుడు కానీ మాకు కరెక్ట్ 10 తారీఖు 5 తారీఖు వచ్చేసి మాకు పింఛను. ఇప్పుడు ఈ నెలది మీరు నెలది మరణ నెల వేస్తుండు. వాడు ఏందో లాభం అది? ఇంకా 500 పెంచుతాడు, 5 పైసలు పెంచలేడు వాడు.